నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లకు ఆదేశం. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. తరుగు పేరుతో కొర్రీలు పెట్టొద్దన్న అన్నదాతలు. వనపర్తి జిల్లా ఘనపురం మండలం సల్కాలపురంలో దారుణం. భార్య, 2 పిల్లలను చంపి కుటుంబ యాజమాని ఆత్మహత్య. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మరో 2 అరెస్టు. ఫిజిక్స్ అధ్యాపకుడు, ఓ వైద్యుడిని అదుపులోకి తీసుకున్న సిబిఐ. సర్ను నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ను అడిగి తెలుసుకుందాం. అరుణ్, సర్న్ నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధించిన వివరాలేంటి? ఎన్నికల సంఘానికి పూర్తి అధికారాలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బీహార్తో పాటుగా పలు రాష్ట్రాల్లో సర్ నిర్వహిస్తున్నటువంటి వ్యవహారంపై గతంలో సుప్రీంకోర్టు ముందుకు పలువురు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల పైన పూర్తి స్థాయిలో విచారించినటువంటి ధర్మాసనం జస్టిస్ సిజే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాలా బాగ్చితో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు తుది తీర్పును వెలువరించింది. సర్ నిర్వహించేటువంటి అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తిగా ఉందని, ఈ విషయంలో ఓటర్ల జాబితాలో పౌరసత్వాన్ని నిర్ధారించేటువంటి పూర్తి అధికారాలు కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే ఉన్నట్లుగా స్పష్టం చేసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించేటువంటి ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అనేక వివరణలు, కారణాలు తమకు పూర్తి నిర్ధారణకు వచ్చేందుకు దోహదపడ్డాయని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకటి, సార్ ఇప్పటికి నిర్వహించి అంటే పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి మార్పులు, చేర్పులు వాటన్నిటి పరిశీలన చేయడము ఇవన్నీ నిర్వహించి ఇప్పటికీ దాదాపు 4 దశాబ్దాలు అవుతున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వివరించింది. అదే సందర్భంలో ఎప్పటికప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారు కూడా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని ఎప్పటికప్పుడు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కొన్ని కారణాల రీత్యా వాటిని నిర్వహించలేకపోయామని, అవి ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి రాష్ట్రాల్లో అలాంటి వాటిని నిర్వహించడం వల్ల ఓటర్ల జాబితా రూపొందించే క్రమంలో తమకు పూర్తి స్పష్టత వస్తుంది. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును ఎక్కడైతే నివాసం ఉన్నారో అక్కడ వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగానే తాము ఈ పద్ధతిని పాటిస్తున్నామని, ఇందులో ఎక్కడ లోటుపాట్లకు తావు లేకుండా పనిగట్టుకొని కొన్ని చోట్ల వాటన్నిటిని రిమూవ్ చేస్తున్నట్లుగా వస్తున్నటువంటి ఆరోపణలకి తాము పూర్తి స్థాయిలో అన్ని అనుభవించిన తర్వాత, అన్ని పరిశీలించిన తర్వాత, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసిన తర్వాతనే తాము తుది జాబితాను వెలువరిస్తున్నట్లుగా సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సో ఈ కారణాలు వీటన్నిటితో పాటుగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్నటువంటి మార్పులు, చేర్పులు వీటన్నిటిని తాము పరిశీలించిన తర్వాత వివరణాత్మకంగా తాము అన్నిటినీ చూసిన తర్వాతనే తాము ఈ తీర్పు ఇస్తున్నట్లుగా సిజే సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ఈ కారణంగా అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే విషయంలో పక్షపాత ధోరణి కానీ, ఏకపక్షంగా వ్యవహరించే విధానం కానీ ఉండకూడదని, పౌరులకు తగినటువంటి రీతిలో సౌకర్యవంతంగా ఉండే విధంగానే వ్యవహరించాలని, ఈ విషయంలో ఎన్నికల సంఘం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొన్ని సూచనలు కూడా జారీ చేసింది. మొత్తం మీద చూసినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి సర్ నిర్వహించేటువంటి అధికారం ఉందని, ఓటర్ల జాబితాలకు సంబంధించినటువంటి విషయంలో తుది అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది తప్ప మిగతా ఎవరు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ తరఫున
వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణులై రేపు పొద్దున అడ్మిషన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కు సంబంధించి ప్రధానమైన అంశం గత విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకార మంత్రివర్గం అందరూ ఆమోదింపజేసి హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. శాతవాహన యూనివర్సిటీ వీరు వైస్ ఛాన్సలర్ గారు, వారు రిజిస్ట్రార్ గారు, వారు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు. శాతవాహన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు 22 ఉన్నాయి. 22లో మా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటికే మిగతా ప్రాంతాల్లో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాకు సంబంధించి కానీ ఇతరత్ర పక్క జిల్లాలకు సంబంధించి ఉత్తర తెలంగాణ మొత్తం దక్షిణ తెలంగాణ లేకుండా చాలా మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినారు. ఇప్పుడు మా కాలేజీ కోడ్ SUCE శాతవాహన యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్ SUCE. ఈ కాలేజీకి సంబంధించిన రేపు ఆప్షన్ తీసుకోమని అందరినీ విద్యార్థులను కోరుతాను. ఫుల్ అడ్మిషన్స్ రావాలని ప్రైవేట్ కాలేజీలతో పోటీగా మా దగ్గర సౌకర్యాలన్నీ కూడా అంటే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరమే ప్రారంభమైంది కదా, ఏంటి వసతులు ఉన్నాయో లేదో అనేటువంటి అపోహ ఉండొద్దని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా ఉన్నాం. శాశ్వత బిల్డింగ్ పనులు ప్రారంభమైనాయి. ఇప్పుడు మంచి వసతి కలిగిన పాలిటెక్నిక్ కాలేజీలో క్లాసులు నడుస్తూ ఉన్నాయి. విద్యార్థులకు హాస్టల్ వసతి మొదటి విద్యా సంవత్సరమే కలగజేయడం జరిగింది. రవాణా సౌకర్యం కూడా ఇబ్బంది లేదు. హుస్నాబాద్ పట్టణంలోనే ఉంటుంది కాబట్టి ఇందులో కోర్సులకు సంబంధించి కంప్యూటర్ సైన్స్ అంటే CSE 60 సీట్లతోటి, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి 60 సీట్లు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECEకి సంబంధించి 60 సీట్లు, ఇన్ఫర్మేషన్ IT టెక్నాలజీకి సంబంధించిన 60 సీట్లు, బయోటెక్నాలజీకి సంబంధించింది కూడా అవి కూడా 60 సీట్లు. 5 కోర్సుల్లో 60 సీట్ల చొప్పున మరి 300 అడ్మిషన్లకు అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి 22 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు, 157 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీలలో 8,532 సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో 1,18,542 సీట్లు ఉన్నాయి. మరి ఈ సందర్భంగా తెలంగాణ ఎంసెట్ రాసిన విద్యార్థులందరికీ ప్రభుత్వ రంగంలో అత్యంత శ్రద్ధ, ప్రాధాన్యత, మంచి ఎఫిషియెంట్ టీచింగ్ స్టాఫ్ తోటి మరి శాతవాహన యూనివర్సిటీ నిర్మాణం అవుతా ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ ఆప్షన్ తీసుకొని శాతవాహన యూనివర్సిటీలో జాయిన్ కావాలనేటువంటి విజ్ఞప్తులు చేయడానికి నేను తెలంగాణ ఎంసెట్ రాష్ట్ర విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతా ఉన్నా. గవర్నమెంట్ కాలేజీ కదా, జనరల్గా దానికి మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నారనే ఆలోచన ఉండొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాలేజీలు ముందు మెరిట్ పరంగా లేదా అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అక్కడ ఉండేటువంటి టీచింగ్ ప్యాటర్న్ పట్ల అన్ని రకాల నెంబర్ 1 ఉండాలనే ఆలోచనతో అన్ని వసతులు కలిగిస్తాం. కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటుగా సైన్స్ ల్యాబ్ తో పాటుగా అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఎవరైనా వచ్చి అడ్మిషన్ తీసుకునే ముందు చూసుకొని పోవచ్చు. అకామిడేషన్ హాస్టల్ వసతి కూడా ఉంది. కాబట్టి నేను మీ ద్వారా తెలంగాణ అందరినీ మరొకసారి ప్రత్యేకించి ఇటు వైస్ ఛాన్సలర్ ఉమేష్ గారు, ఇటు రిజిస్ట్రార్ గారు, అటు ప్రిన్సిపాల్ గారు అందరం కూడా జిల్లా అందరం కలిసి శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ కావాలని నేను విద్యార్థి లోకాన్ని విజ్ఞప్తి చేస్తాం. దీనికి సంబంధించి బ్రోచర్ ఒకటి, దాని తర్వాత ఒక బుక్లెట్, ఒక పోస్టర్ కూడా మేము ఇది చేస్తాం. కొంత ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి
ఈ ప్రోచర్ కూడా దీనికి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. ఇందుకు సంబంధించి మీ ద్వారా మీ సహకారాలు, ఎందుకంటే పిల్లలకు మంచి బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి. స్టూడెంట్ లీడర్ అని ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుని వెళ్ళాం. ఆ ఇంజనీరింగ్ కాలేజీ ఫుల్ ఫ్లెడ్జ్ గా నడపాలని ఆలోచనతో హైదరాబాద్ దాకా వచ్చి మిమ్మల్ని ఒకటి చేద్దామంటే మమ్మల్ని వైస్ ఛాన్సలర్ గారు లేదా హైదరాబాద్ స్టేట్ కౌన్సిలింగ్ అవుతుంది. ఇక్కడ వస్తే స్టేట్ అందరికీ కూడా తెలుస్తుంది అనే దాని మీద వారు విజ్ఞప్తి చేసిన దృష్ట్యా నేను ఎంసెట్ రాసిన ప్రతి విద్యార్థి మెరిట్ అంటే 8,500 సీట్లు ఉన్నాయి. అందులో 300 సీట్లు హుస్నాబాద్ లో మరి అడ్మిషన్ తీసుకోవాలని నేను విద్యార్థుల గారు కోరుతాను. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో గత సంవత్సరము యూనివర్సిటీ కాలేజ్, శాతా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్ లో నెలకొల్పడమైంది. రాష్ట్రంలో రాత్రి ఒక్కసారిగా కురిసిన వర్షానికి రైతుల బతులు అతకలాకుతలం అయ్యాయి. పండించిన పంటలను అమ్ముకోవడానికి నెలలు తరబడి అవస్థలు పడుతున్న అన్నదాతలను అకాల వర్షాలు నిండా ముంచాయి. ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చే సమయానికి తడిసి నీటి పాలవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, అక్బర్పేట, భూంపల్లి మండలాల్లో అర్ధరాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షం అన్నదాతల గుండెల్లో గుబులు రేపింది. ఆయా మండలాల్లోని ఐకేపీ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేలాది క్వింటాల ధాన్యపు రాశులు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. తూకం వేసిన ధాన్యపు సంచులు సైతం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా మార్కెట్ యార్డులు, రహదారులపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ములుగు మండలం బండతిమ్మాపూర్లో భారీ వర్షానికి ధాన్యం, పశు సంపద నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా 20 రోజుల నుంచి ఇక్కడ ఒడ్లు తీసుకొచ్చినాము. 20 రోజుల నుంచి కూడా కాండలు లేవు, లారీలు లేవు. కాండలు అయితే లారీలు వస్తలేవు, లారీలే కాకపోతే కాండలు అయితే లేవు. ఇప్పుడు ఈ తడిసిన ధాన్యాన్ని ఏం చేస్తారో మరి ఐకేపీ సెంటర్లో చెప్పాలి. వాళ్ళకే వదిలేస్తున్నాము. ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే ఇప్పుడు కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. కాండ అయితే చిన్న మెల్ల ఇప్పుడు 1 వారం రోజులు అవుతుంది. కనీసం ఇప్పటి వరకు లారీలు కనీసం ఇప్పటి వరకు రాలేదు. కనీసం దయచేసి వాళ్ళు ఐకేపీ సెంటర్ వాళ్ళు అంత లారీ తీసుకొచ్చి కొంచెం తొందరగా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. వాన కవర్లు ఇప్పటి వరకు మాకు ఏమి వేయలేదు. మొత్తం తడిసి ముద్ద అయిపోయినాయి. అవి మొత్తం సంచుల కిందకే మొత్తం వరద వెళ్ళిపోయినాయి. మా బాధ లారీలు రాక ఇవాళకి 15 రోజులు అవుతుంది కాంట పెట్టి. రాత్రి వర్షాలు పడిప్పుడు నాని అవి పలటాలని అంటారు. ఇప్పుడు మళ్ళీ డబల్ మాకు ఖర్చు అవుతుంది. మా పరిస్థితి ఏంది? రైతుల బాధ వాళ్ళు చెప్పుకోమంటారు. తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం కరీంనగర్ జిల్లా రైతుల గుండెల్లో గుబులు పుట్టించింది. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిసి ముద్దయింది. నెల రోజులుగా విక్రయానికి ఎదురు చూస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో కన్నీరు మున్నీరయ్యారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న, ధాన్యం తడిచిపోయాయి. వర్షానికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి పోసిన మక్కలు, వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. కుండపోత వర్షం కురవడంతో వరి ధాన్యం కుప్పల్లోకి నీరు చేరి కొంత ధాన్యం కొట్టుకుపోగా మక్కల బస్తాలు సైతం తడిసిపోయాయి. మార్క్ఫెడ్ ద్వారా నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రం ప్రారంభించగా నేటికి మక్కలను కొనలేదని, అందుకే తమకు ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపించారు. అధికారులకు ఉన్న విన్నపం చూడండి. నిన్న రాత్రి అకాల వర్ష కారణం వలన పూర్తిగా వడ్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. నెల అవుతుంది సార్ పోసి, ఇంతవరకు కొన్ని దిక్కు లేడు. ఒక్కరోజు కొంటారు, 3 రోజులు పని చేస్తారు. 3 రోజులు పని ఒక్కరోజు కొంటారు, మళ్ళీ 4 రోజుల తర్వాత బార్గన్ లేదంటారు. ఒకరోజు లైన్ అత్తలేదంటారు. ఇప్పటికి నెల అయిపోయింది. మ్యాచర్ వచ్చి నెల రోజులు అయిన తర్వాత ఏంటంటే మేము ఎప్పుడు వచ్చినా అడిగినా కానీ మీ మ్యాచర్ వచ్చింది, సీరియల్ నెంబర్ కొద్ది ఇస్తాము అని అంటే సరే అట్లనే ఒప్పుకున్నాం మేము. అయితే నిన్న రాత్రి వర్షం పడ్డది. రాత్రి వర్షం పడి మొత్తం వడ్లన్నీ నానినాయి.
ఇప్పుడు వీళ్ళని అడుగుతే అధికారులను ఇక్కడ అడిగితే ఏమంటుండ్రు, లారీలు వస్తే బోరేలు లేవు, బోరేలు వస్తే లారీలు లేవు, మేము ఏం చేయమంటామని ఇక్కడ అడుగుతుండ్రు. మక్కలు పోసి నెల మీద 10 రోజులు అవుతుంది. వాళ్ళు అమలు రాకపోతే మమ్మల్ని ఎత్తుకోమన్నారు. గోనె సంచులు మేమే తెచ్చుకున్నాం మా ఖర్చుతోటే. 5 రోజులు అవుతుంది మక్కలు ఎత్తుకొని మా కైకిల్లో పెట్టుకొని ఎవరు కాండ పెడతలేదు. మార్కెట్ అంటే గిట్టున్నది. వర్షం అంటే వచ్చిన మళ్ళీ తడిసిన ఇప్పుడు మళ్ళీ కూలగొట్టాలి. ఇక మేము 40 రోజులు అవుతుంది మక్కలు. నిన్నగాక మొన్న పోసిన కూడా వేనాయి పలుకువాడి. మార్కెట్ స్టార్ట్ అయినాక 3 రోజులకు పోసిన మక్కలు పోసినాక ఇయ్యాల పెడతాం రేపు పెడతాం అనుకుంటా సీరియల్ అని ముందుగా ఆపుకుంటా వచ్చేది. సీరియల్ అయిపోయినాక మళ్ళీ మాకు చెప్పలేదు ఏం లేదు. మొత్తం మీరే బారదాన్ని తెచ్చుకోరు అన్నాక బారదాన్ని తెచ్చుకున్నాం. బారదాన్ని తెచ్చినాక 10 రోజులకు మక్కలు రింపీరు బత్తాలల్లో. ఇగో ఇప్పటికి కూడా కాంట పెట్టలేనా. ఇప్పుడు వర్షం వచ్చింది తడతానే. ఇప్పుడు ఎవరు ఈ రైతులను ఇట్లా ఎందుకోసం వచ్చుకుంటారు? కామారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. మాచారెడ్డి, కామారెడ్డి, బిక్కనూరు, దోమగుండ, బీబీపేట మండలాలతో పాటు రాజంపేట, తాడ్వాయి, రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో సైతం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబెట్టిన వరి, మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా తడిసిపోయాయి. హమాలీల కొరత, అధికారుల అలసత్వంతో కాంట ఆలస్యం కావడంతోనే ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉంటే ఇలాంటి నష్టం జరిగేది కాదని వాపోతున్నారు. వడ్లు కోసుకొచ్చి నెల 20 రోజులు అవుతుంది. కాంట పెట్టేటోళ్ళు లేరు, లారీలు వస్తలేవు, కాంట అయితే లేదు. నిన్న కురిసిన అకాల వర్షానికి ధాన్యం అంతా తడిసిపోయింది. కళ్ళలన్నీ నానిపోయినాయి, కుప్పలన్నీ వడ్లలు మొత్తం వర్షాలకు మొత్తం కుప్పలన్నీ నీళ్ళైపోయినాయి, తడిసిపోయినాయి. దయచేసి ఎంబటిని ఈ ధాన్యం కొనుగోలు చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాను. 3 ఎకరాల పొలం వేసిన నెల రోజులే అధికారులు అత్తలేరు, ఊళ్ళు అత్తలేరు. ఇక ఓళ్ళు వచ్చి అడ్లు కుడతా కాంట పెట్టుకపోతలేరు. ఇక వర్షానికి ఇవన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. 100 మందికి ఎక్కువ ఇంకా వడ్లు. ఓడు ఇటంకలు అత్తలేడు, మామూలు సక్క అత్తలేరు, ఈ కాంట పెట్టుకపోయేటోళ్ళు సక్క అత్తలేరు. రాత్రి కొట్టిన వర్షానికి ఈ మొత్తం వడ్లను నానిపోయినాయి. ఇప్పుడు ఈ ఊళ్ళు కొనేటోళ్ళు ఎట్లా ఏం చేయాలమో మాకు ఇప్పటికైనా కాంటాలు జరిపి ఈ వడ్లను తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. అన్ని గవర్నమెంటే భరించాలి. ఇక్కడ మొత్తం ఇంకా రైతులు ఇంకా చాలా ఉన్నాయి, చాలా నీళ్ళు అయినాయి, మొత్తం నీళ్ళు అయినాయి. దీనికి బాధ్యులు ఎవరు, ఏంది ఎవరు కూడా బరాబర్ పట్టించుకోవడం లేదు. నెల నుంచి ఇంతవరకు కూడా వడ్లు పోలేవు. అకాల వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. అన్నదాతల దయనీయ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా శివంపేట మండలంలోని చక్రియాల్లో అకాల వర్షాలకు రైతులు ఆగమయ్యారు. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తము మనకి ధాన్యం కుప్పల మధ్యలో నీళ్లు నిల్వ ఉన్న పరిస్థితి అయితే ఉంది. 6 కాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే ముందు నోటికాడ మట్టి పడ్డట్టుగా అయిందని చెప్పేసి ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకుంది. కొనుగోలులో జాప్యము, లారీలు రాకపోవడము, అలాగే వాటితో పాటు మనకి దానివల్లే సమస్య అని చెప్పేసి మనకు రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనకు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడి వారి సమస్య ఏంటో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీరు కోతలు కోసి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ కుప్పలు పోసి? కోతలు కోసి ఇంచుమించు నెల 10 రోజులు, నెల 20 రోజులకు వచ్చినాం. వాళ్ళు లారీలో తెచ్చుకోండి, మీరు రండి అని అది మేడం రండి, రైతులు రాకండి, మీ సెంటర్ నుంచి ఎవరైతే సెంటర్ పట్టుకుర్రో వాళ్ళనే పంపియండి, వాళ్ళు తీసుకొని వస్తారు లారీలు అంటే వాళ్ళు పోతున్నారు, వస్తున్నారు. వాళ్ళకి దొరుకుతున్నాయా దొరుకుతలేవా అది తెలియదు. ఇక దాని ఏమైంది, ఇప్పుడు లారీలు వస్తుంటే ఈ ఒడ్లు కూడా ఉండకపోవు. మాకు అక్కడ లారీలు పట్టిస్తారు, ఆ మేడం కూడా మాకు సహకరిస్తలేదు, ఆడియో మేడం కూడా మాకు సహకరిస్తలేదు. చెప్పండి అన్న, మీకు ఇక్కడ ఎన్ని ఒడ్లు ఉన్నాయి, మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ బాగానే 10 లారీల దాకా ఉంటాయి ఒడ్లు. ఎండిన ఆల్రెడీ అదే ఏమంటారు మ్యాచర్ కూడా ఎండిన పరిస్థితి వస్తుంది. అదంతా సూకెండి, ఆ వెయిట్ కూడా ఏమొస్తలేవు, లారీ లాగానే అంత ఇబ్బంది ఉంది అనుకుంటే మొత్తం ఎండినట్లు కూడా మొత్తం మొలకలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతా చెప్పండి, అధికారులు ఏమంటారు మరి అడిగితే? వాళ్ళు లారీలు పట్టిస్తలేరు, వస్తలేవు లారీలు. ఇక్కడ 2 రోజులు 1 3 వస్తే ఏం సరిపోతాయి. లారీలు రాక చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ మాకు లారీలు రాక ఇంచుమించు ఒక 15 రోజులు అవుతుంది ఇక్కడ లారీ రాక. మా సొంత డబ్బులు పెట్టుకొని లారీలు తెచ్చుకుంటున్నాం. ఇక్కడికి మా సొంత డబ్బులు పెట్టుకొని లారీలు తెచ్చుకొని పంపిస్తున్నాం మేము. మాకు ట్రాక్టర్ని మేమంటే అక్కడ రస్మిల్లో ట్రాక్టర్ కాల్ చేసుకోమంటారు. ట్రాక్టర్లు మా పరిస్థితి అట్లా అయిపోయింది. ఏది పరిస్థితి అట్లా అయిపోతుంది పరిస్థితి.
ఇక్కడ ధాన్యం కోసం అయితే సుమారు 45 రోజులు అవుతుందని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇన్ని రోజుల నుంచి నిరీక్షించినప్పటికీ ప్రభుత్వంకి చిమ్మకుట్టినట్టుగా లేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోసి కళ్ళాల్లో కుప్పపోసామని వడ్లు కనీసం ఇప్పటికీ మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేదని చెప్పేసి మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇంకొక పెద్దయిన ఉన్నాడు. ఆ పెద్దయినతో మాట్లాడి ఆయన బాధ్యత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పెద్దయిన చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ? వడ్లు మీ ఎన్నున్నాయి చెప్పండి. అంటే మా ట్రాక్టర్ గిడ్ ఉన్నది, ట్రాక్టర్ ట్రక్ కూడా నింపుకుందామన్నా కానీ కూడా ట్రాక్టర్ ట్రక్ ఆర్డర్ ఇస్తామట అని కూడా చెప్పారు. బయలుదేరా కాల్ చేసుకుందామట కూడా ఇవ్వలేదు. అగో మొత్తం కుప్పలన్నీ తడిచిపోయినాయి. ఇప్పుడు నేనేం చేయాలి? 7 వాళ్ళ లేకుంటే మొత్తుకున్నా ఏం చేయాలి చెప్పమల్లి. వడ్లు ఎన్ని ఉన్నాయి? కోసి ఎన్ని రోజులు అవుతుంది? నేను కోసి ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది. ఎన్ని అంటానంటే దొడ్డుబడ్డ అంటే 300 సంచి 400 సంచి వడ్లు ఉన్నాయి. పరిస్థితి ఏంది? ధాన్యం పరిస్థితి ఏంది మీది? ధాన్యం పరిస్థితి ఏమి? దిగువ నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూడుగా నీళ్ళు ఉన్నాయి. ఏం చేయాలి చెప్పు? ట్రాక్టర్తో నింపుకపోదామంటని చెప్పిన నేను. ట్రాక్టర్ నింపుకో పర్మిషన్ లేదంటని చెప్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఇది ఇక్కడ పరిస్థితి. ధాన్యం కోసి 45 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ మాకు కాంటాలు పెట్టమని చెప్పేసి అడిగిన రైతులు వేడుకున్నప్పటికీ కూడా అధికారులు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలులను వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను. లేదంటే ఇదే పరిస్థితి ఇలాగే వర్షాలు ఇంకో 2-3 రోజులు కొనసాగినట్లయితే ఎండిన వడ్లు మొత్తం మరి నానిపోయి మొలకెత్తే అవకాశం ఉందని 6 కాలం కష్టపడి పండించిన పంట మొత్తము వృధా అయిపోయే పరిస్థితి ఉందని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, చక్రయాల నుంచి. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలంలో గజ్వేల్ రామాయంపేట ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం సేకరించడంలో అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దైనా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధర్నా చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కొనుగోలు వేగవంతం చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. కరీంనగర్లో గాలి వాన బీభత్సానికి బొమ్మకల్ 5వ వార్డులోని వడ్డెర కాలనీలో కొన్ని ఇళ్లు కూలిపోయాయి. రాజేష్ అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. సమాచారం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి వడ్డెర కాలనీని సందర్శించారు. కూలిన ఇళ్ల నిర్మాణానికి తక్షణ ఆర్థిక సాయం అందిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. రాజేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చారు. గాలి వాన బీభత్సానికి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు అరిగోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరస్పర విమర్శలకే పరిమితమవుతున్నారే తప్ప రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా యుద్ధ ప్రాతిపదికన వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కల్లాలో ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోలు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలని ఆదేశించారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. జరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లో తెల్లవారుజాము నుంచే కుండపోత వర్షం కురిసింది. ప్యాలవరం వాగులో చిక్కుకున్న తుల్జారాంను గ్రామస్తులు తాళ్ల సాయంతో రక్షించారు. కేతకి సంగమేశ్వర ఆలయం వద్ద బాలాద్రి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జహీరాబాద్ కూరగాయల మార్కెట్లో రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. వనపర్తి జిల్లా ఘనపురం మండలం సల్కాలపురంలో దారుణం జరిగింది. భార్య, 2 పిల్లలను చంపి కుటుంబ యాజమాని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలను సంపులో పడేసి భార్యకు ఉరివేసి చంపేశాడు. భార్య పిల్లలను చంపిన తరువాత చెట్టుకు ఉరివేసుకుని నరసింహ ఆత్మహత్య చేసుకున్నాడు. నరసింహ పిల్లలు 10, 8వ తరగతి చదువుతున్నారు. నరసింహ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర దోకూర్. మామిడి తోటకు కౌలుకు తీసుకుని అక్కడే జీవిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలు, హోమ్ లోన్ బాధలతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తాను అప్పులో ఉన్నానని గోడలపై రాయించి ఇంటిని సీజ్ చేశారని, బంగారం, వెండి ఆభరణాలు కూడా తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పు ఇచ్చిన వాళ్లు తీవ్రంగా వేధిస్తున్నారంటూ, అందుకే కుటుంబ సభ్యులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపాడు.
ఫుల్ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ట్రై చేసిన, నా వల్ల అయితే లేదు. ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నా, అయినా ఎవరు వినట్లేదు. నాకు గడతావు అన్నట్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మెయిన్ గద్వాల ఫోర్స్ ఎక్కువైంది. ఆ ర్యాంబో కూతురు రేణుక కౌన్సిలర్ గెలిచింది కదా వెంకటమ్మ బీసీ కాలనీ, ఆయమ్మ వాళ్ళ ఒత్తిడి చాలా అయింది. 3 ఏళ్ళకి వెళ్ళి మిత్తి కట్టుకుంటూ వస్తున్నా. అంత చేసినాక కూడా 4 సంవత్సరాల కాగితం కూడా వాళ్ళు అట్లే పెట్టుకున్నారు. 3 ఏళ్ళ కాగితాలు కూడా అమౌంట్ కట్టినా ఈ అమౌంట్ కూడా ఇట్లా పెట్టుకున్నారు వాళ్ళు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండే పరిశ్రమలు సైతం సౌర విద్యుత్ వైపు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా రైస్ మిల్లులపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు యాజమానులు ఆసక్తి చూపుతున్నారు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్యానెళ్ల సామర్థ్యాన్ని బట్టి నెలకు పెద్ద మొత్తంలో కరెంటు బిల్లులను ఆదా చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో సౌర విద్యుత్ దిశగా అడుగులు వేస్తున్న బియ్యపు మిల్లులపై ఈటీవీ కథనం. ఈ కాలంలో విద్యుత్కు డిమాండ్ బాగా పెరుగుతోంది. నెలాఖరు వచ్చేసరికి పరిశ్రమల బిల్లులు లక్షల్లో వస్తోంది. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద గృహ వినియోగదారులు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతుండగా ఇప్పుడు పరిశ్రమలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూరులో గజకేసరి ఇండస్ట్రీస్ 1,80,00,000 రూపాయలతో 511 kVA సామర్థ్యంతో వాళ్ళ రైస్ మిల్లుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకున్నారు. 1 kVAకు 5 యూనిట్లు చొప్పున రోజుకు 2,500 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నెలకు 76,000 యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నారు. సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవాలంటే అందరూ ముందుగా ఆలోచించేది పెట్టుబడి గురించే. అయితే నెలకు ఆదా అయ్యే విద్యుత్ బిల్లులతో నెలసరి రుణ వాయిదాలు చెల్లించవచ్చు. ఒకసారి ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుంటే 15 ఏళ్ల వరకు వాటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. 5 ఏళ్ల తర్వాత వచ్చేదంతా మిల్లులకు లాభమేనంటున్నారు రైస్ మిల్లుల యజమానులు. దాదాపు 511 kVA వరకు వేసినాం. డైలీ 2,500 నుంచి 2,600 వరకు ఇప్పుడు ఈ ఎండాకాలంలో వస్తున్నది. నెలకు 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు సేవ్ అవుతున్నది. 1,80,00,000 దాకా అయింది. సబ్సిడీస్ అనేవి ఏం లేవు, కాకపోతే 1% అట్లా ఇంట్రెస్ట్ మినహాయింపు అనేది ఉన్నది. కొంతవరకు కంటిన్యూ ఇండస్ట్రీ నడవాలి. కరెంట్ బిల్ పెరిగిన విధానాన్ని బట్టి ఖచ్చితంగా 100% అవసరమే. ఎక్సెస్ అమౌంట్ గ్రిడ్ కి వెళ్లే పరిస్థితి ఉంటే ఎక్కువ వస్తే ఇంకా చాలా మంది ముంగటికి వస్తారు. సోలార్ వల్ల బెనిఫిట్స్ వచ్చేసి పవర్ బిల్ తగ్గడం, సోలార్ పెరగడం వల్ల గవర్నమెంట్ కూడా బర్డెన్ తగ్గింది. దానిలో మాకు ఖర్చు అయ్యే విధం ఏదైతే ఉందో ఈఎంఐ రూపంగా 3.5 లక్షలు పోతున్నది, మాకు 1,00,000 బెనిఫిట్ జరుగుతున్నది. సోలార్ యొక్క కాలం మినిమం 15 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఈఎంఐ వెళ్ళిపోయింది అనుకోండి, తర్వాత 10 సంవత్సరాలు మాకు నెలకు 5 లక్షల రూపాయలు ఉపాధి. కాబట్టి ఎవరైనా సోలార్ కు మూవ్ అవడం చాలా మంచిది. ఒకవేళ డస్ట్ ఉన్నా కూడా క్లీనింగ్ అనేది మస్టాడు. దాన్ని మెయింటైన్ చేసుకోవడం వల్ల దాని ప్రొడక్షన్ మనం పర్ఫెక్ట్ గా తీసుకోగలం. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల కింద ప్రస్తుతం సౌర విద్యుత్ ఉత్పత్తిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలిస్తున్నాయి. పరిశ్రమలకు ఏర్పాటు చేసుకునే సౌర విద్యుత్కు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తే వడ్డీల్లో రాయితీ లభిస్తోంది. ఈ పథకాలను వినియోగించుకొని వినియోగదారులు సౌర విద్యుత్ వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లాలో 600కు పైగా కనెక్షన్స్ ఉన్నవి. 12 లక్షల యూనిట్లు జనరేట్ అవుతా ఉన్నది. ఇదే రకంగా పీఎం కుసుమ్ విషయంలో కూడా 24 కనెక్షన్లు మన రిజిస్ట్రేషన్ అయినాయి. వాటిని కూడా ఇప్పుడు అంతా లాంచింగ్ దాంట్లో ఉన్నాయి. ప్రోగ్రామ్స్ అని ఎరెక్షన్ అవుతా ఉన్నాయి. వర్క్ కంప్లీట్ అయిందని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వగానే మేము మీటర్ కనెక్షన్ రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క నెట్ మీటర్స్ అనేది ఫిక్స్ చేసి సర్వీసెస్ రిలీజ్ చేస్తా ఉన్నాం. వాటిల్లో కూడా మేము ఎంకరేజ్ చేసి ఆ లోడ్ ఎన్హాన్స్మెంట్ కి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ, లైన్ ఏమైనా స్ట్రెంథనింగ్ చేయడం కానీ ఎన్పిడిసిఎల్ తరఫున చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు 80% 85% బ్యాంక్స్ అనేటి లోన్స్ ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దానికి సహకరిస్తా ఉన్నది, ప్రోత్సహిస్తున్నది. బ్యాంకు లోన్ ద్వారా ఒక 8 lakhs వరకు తీసుకున్నట్లయితే 5 years లోనే మనకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం వల్ల ఆదాయంతో పాటు పవర్ సేవింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటది. కాబట్టి మీరు తప్పకుండా సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని మీరు కూడా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటది. కాబట్టి మీరు అందరూ పెట్టుకోవాలని చెప్పి కోరుతాము. మిల్లు నడిచినప్పుడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా గ్రిడ్ ఇచ్చే విద్యుత్తును మినహాయించి మిగిలిన విద్యుత్కు పరిశ్రమలు బిల్లు చెల్లిస్తున్నాయి. కానీ మిల్లు నడవనప్పుడు సోలార్ ద్వారా విద్యుత్ గ్రిడ్కు వెళ్తోంది. ఆ యూనిట్కు ఇచ్చే ధర తక్కువగా చెల్లిస్తున్నారు. అలా కాకుండా మిల్లులపై ఎంత బిల్లు వేస్తున్నారో అంతే బిల్లు సౌర విద్యుత్కు కూడా చెల్లిస్తే ఎక్కువ మంది మిల్లు యజమానులు ముందుకు వస్తారని రైస్ మిల్లుల యజమానులు కోరుతున్నారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మరో ఇద్దరిని సీబీఐ అరెస్టు చేసింది. లాతూర్కు చెందిన ఒక వైద్యుడిని, పూణేలోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఫిజిక్స్ అధ్యాపకుడిని సీబీఐ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నీట్ పేపర్ తయారు చేసిన పీబీ కులకర్ణి నుంచి 3 విద్యార్థులకు కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం అందించిన మనోజ్ సిసూరేను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. సిరూరే ప్రశ్నాపత్రం అందించిన 3 విద్యార్థుల్లో లాతూరులో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న శివరాజు మోటే గావ్కర్ కుమారుడు కూడా ఉన్నారు. శివరాజ్ను ఇదే కేసులో ఇటీవల సీబీఐ అరెస్టు చేసింది. పూణేకు చెందిన కోచింగ్ సెంటర్ డాక్టర్ అభంగ్ ప్రభు మెడికల్ అకాడమీలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న తేజస్ హర్షద్ కుమార్ షాను కూడా సీబీఐ అరెస్టు చేసింది. ఇదే కేసులో అరెస్టైన నిందితురాలు మనీషా హవల్దార్ నుంచి హర్షద్ షా ఫిజిక్స్ ప్రశ్నలను తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. వీరితో కలిపి ఈ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 13కు చేరిందని అధికారులు వెల్లడించారు. సీబీఐ ఇప్పటి వరకు 49 ప్రాంతాల్లో సోదాలు చేసి కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను డిజిటల్ సాక్ష్యాలుగా స్వాధీనం చేసుకుంది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సీఎంఆర్ఎల్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ మరికొందరి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు కొనసాగిస్తోంది. తిరువనంతపురంలోని విజయన్ అద్దె ఇల్లు సహా కేరళ వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. విజయన్ కుమార్తె టీ వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థ ఎలాంటి సేవలు అందించకపోయినా సీఎంఆర్ఎల్ అనే ప్రైవేటు కంపెనీ 2018-19 మధ్య అక్రమంగా 1.72 కోట్లు చెల్లించింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈడీ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ సీఎంఆర్ఎల్ దాఖలు చేసిన పిటిషన్ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగాల సాయంతో ఈడీ సోదాలు చేస్తోంది. ఈడీ తనిఖీలను నిరసిస్తూ తిరువనంతపురం, కన్నౌర్లోని విజయన్ నివాసం వద్ద సిపిఎం కార్యకర్తలు, నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈడీ కేసు రాజకీయ ప్రేరేపితమని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ దిల్లీ ఆరోపించారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఖాయమన్న ప్రచారం మధ్య సీఎం సిద్ధరామయ్య తన అధికారిక నివాసం కావేరీలో రేపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో అల్పాహార సమావేశం నిర్వహించనున్నారు. డీకేతో పాటు మంత్రివర్గ సహచరులు అందరినీ ఆయన అల్పాహార సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం. శివకుమార్కు మార్గం సుగమం చేసేందుకు సిద్ధరామయ్య రేపే సీఎం పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది. పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని కోరినట్లు సమాచారం. సిద్ధరామయ్యకు రాజ్యసభ స్థానం, కేంద్ర స్థాయిలో కీలక పాత్ర ఇవ్వజూపినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో అల్పాహార సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సమావేశమయ్యారు. రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటక శాసనమండలి ఎన్నికల గురించే చర్చించినట్లు సమావేశం తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. నాయకత్వ మార్పు గురించి కాదని చెప్పారు. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నప్పటి నుంచి నాయకత్వ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. గత 18 నెలలుగా డీకే శివకుమార్ అనుచరులు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ కాంగ్రెస్ నేత జి పరమేశ్వర్కు మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నేడు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సమావేశం కానున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత టీవీకే అధినేత ఢిల్లీకి అధికారిక పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఉదయం 10 గంటలకు ఆయన చెన్నై విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రం 4:30కు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తమిళనాడుకు సంబంధించిన సంక్షేమం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వాలని వినతి పత్రాన్ని విజయ్ సమర్పించనున్నారు. మేకేదాటు జల వివాదం పరిష్కారానికి కృషి చేయాలని మోదీకి విజయ్ ప్రధానంగా విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. తాగునీటి అవసరాల పేరుతో కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం మేకేదాటు ఆనకట్ట నిర్మించ తలపెట్టింది. ఈ ప్రాజెక్టుతో తమకు వచ్చే కావేరీ నది నీరు తగ్గిపోతుందని తమిళనాడు చెబుతోంది. మేకేదాటు కోసం కర్ణాటక పంపే ప్రతిపాదనలు తిరస్కరించాలని మోదీని విజయ్ కోరనున్నారు. తమిళనాడులో కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం చర్చలు జరిపే అవకాశం ఉంది. హస్తిన పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోనూ విజయ్ సమావేశమయ్యే అవకాశం ఉంది.
ఆఫ్రికాలోని పలు దేశాలను వణికిస్తున్న ఎబోలా కేసులు భారత్లో ఒక్కటి నిర్ధారణ కాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో పరిస్థితిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆయా వర్గాలు వెల్లడించాయి. ఆఫ్రికా దేశమైన ఉగాండా నుంచి ఇటీవల భారత్ వచ్చిన ఒకరికి స్వల్పంగా ఒళ్ళు నొప్పులు ఉండడంతో తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం బెంగళూరులోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉంచారు. స్వల్ప ఒళ్ళు నొప్పులు మినహా ఆరోగ్య పరిస్థితి ఇప్పటి వరకు నిలకడగానే ఉంది. నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షల నిమిత్తం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా నెగటివ్ వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ప్రజారోగ్య ప్రోటోకాల్లను పాటిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కోల్కతా లేక్ టౌన్లోని VIP రోడ్డులో ఉన్న లియోనల్ మెస్సీ భారీ విగ్రహం గాలికి ఊగుతోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి విగ్రహాన్ని తాళ్లతో కట్టారు. అధికారులతో కలిసి విగ్రహాన్ని పరిశీలించిన కాంట్రాక్టర్ ఉన్నతాధికారుల ఆదేశాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2025 డిసెంబర్ 13న 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని గోట్ ఇండియా టూర్లో భాగంగా భారత్ వచ్చిన మెస్సీ ఆవిష్కరించారు. అయితే ఇటీవల ఆ విగ్రహం గాలికి ఊగుతోందని, దానివల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారు. విగ్రహాన్ని తరలించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విగ్రహం పరిస్థితిని అధికారులు పరిశీలించారు. మహారాష్ట్ర అమరావతిలోని రద్దీగా ఉండే రాంపూరి క్యాంపు ప్రాంతంలోకి ప్రవేశించిన చిరుతపులి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. అటవీ శాఖ సిబ్బందిని 3 గంటలు ముప్పుతిప్పలు పెట్టి వలకు చిక్కింది. మంగళవారం రాంపురి క్యాంపులో మేయర్ శ్రీచంద్ తేజ్వానీకి చెందిన ఒక గోదాములోకి చిరుత ప్రవేశించింది. మధ్యాహ్నం చిరుతను గమనించిన కార్మికుడు మేయర్కు సమాచారం అందించాడు. ఆయన అటవీ అధికారులు, పోలీసులు, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ బృందానికి సమాచారం ఇచ్చారు. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది దాదాపు 3 గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు నిన్న సాయంత్రం 6:30కు మత్తుమందు ఇచ్చి చిరుతపులిని పట్టుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బడాలి అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ లెబనాన్పై దాడులను ఇజ్రాయెల్ కొనసాగిస్తూనే ఉంది. హెజ్బొల్లా లక్ష్యంగా మంగళవారం అంతా కొనసాగిన దాడుల్లో 31 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. లెబనాన్, ఇజ్రాయెల్ ప్రతినిధుల మధ్య వాషింగ్టన్లో చర్చలు జరగడానికి కొద్ది రోజుల ముందు ఐడిఎఫ్ దాడులను మరింత ఉధృతం చేసింది. 4 రోజులకు పైగా కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ లిటానీ నదికి దక్షిణాన ఉన్న పెద్ద ప్రాంతాలు ఇజ్రాయెల్ సైనిక నియంత్రణలోనే ఉన్నాయి. నదికి ఆవల వైపు ప్రాంతాలపైన తాజాగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాత్రికి రాత్రే దక్షిణ లెబనాన్, తూర్పు బెకా వ్యాలీ ప్రాంతాలలో 100కు పైగా హెజ్బొల్లా స్థావరాలపై దాడులు చేసినట్లు తెలిపింది. మష్కరా గ్రామంపై జరిగిన ఒక దాడిలో 12 మంది మరణించినట్లు లెబనాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ దళాలపై రాకెట్, ఫిరంగి, డ్రోన్ దాడులు చేసినట్లు హెజ్బొల్లా తెలిపింది. నది ఒడ్డున జరిగిన దాడులను తాము తిప్పికొట్టినట్లు వెల్లడించింది. తమ ఉత్తర పట్టణాల్లో ప్రజలకు హెజ్బొల్లా వల్ల ఎలాంటి ముప్పు లేదని నిర్ధారణ అయ్యే వరకు తాము వెనక్కి తగ్గబోమని ఇజ్రాయెల్ చెబుతోంది. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవపల్లిలో విషాద ఘటన జరిగింది. మార్కండేయ నగర్కు చెందిన కోమురారెడ్డి వృత్తిరీత్యా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 2 నెలల క్రితం తల్లి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై మద్యానికి బానిసయ్యాడు. తన తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ములుగు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ప్రతిరోజు మాదిరిగానే తన స్నేహితులు, కుమారుడితో కలిసి చెరువులోకి ఈతకు వెళ్లిన మల్లయ్య అనే వ్యక్తి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. లోకం చెరువులో ఈత కొడుతున్న సమయంలో ఆయన నీటిలో మునిగిపోయారు. వెంటనే గమనించిన స్నేహితులు ఆయనను నీటిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే మల్లయ్య మృతి చెందినట్లు తెలుస్తోంది. తండ్రి మరణంతో కుమారుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని సొలిపేటలో జరిగిన హత్యకు సంబంధించిన కేసులో 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నెల 25న అర్ధరాత్రి పొలానికి వెళ్లిన జయరాములుపై గొడ్డలితో దాడి చేసి హతమార్చిన నిందితులకు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి భూతగాదాల కారణంగా కుటుంబ సభ్యులతో కలిసి తన చిన్నాన్నని హత్య చేశాడు. నిఘా పెట్టిన పోలీసులు హైటెక్ బస్టాండ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, 4 సెల్ ఫోన్లు, స్కూటరు స్వాధీనం చేసుకున్నారు. మనకి మృతుడు మేకల జయరాంకి వాళ్ళ అన్న మేకల కృష్ణయ్యకు గత కొంతకాలంగా భూమి సంబంధించినటువంటి విషయంలో గొడవలు ఉన్నటువంటి విషయం మనకు బయటకు వచ్చింది. దీని విషయంలో మేకల కృష్ణయ్య వాళ్ళ కొడుకు మేకల కిరణ్, ఇతను సిఐఎస్ఎఫ్ రాంచీలో పనిచేస్తుంటాడు, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా. ఈ నలుగురు మేకల కిరణ్, మేకల మౌనిక, వాళ్ళ తండ్రి మేకల కృష్ణయ్య, మేకల లక్ష్మమ్మ, దీంతో పాటుగా మృతుని ఇంటి పక్కనే ఉన్నటువంటి మట్టపల్లి రామచంద్రుడు, వీళ్ళకు కూడా మృతునితోటి గత కొంతకాలంగా ఇంటికి సంబంధించిన విషయాల్లో పంచాయతీ నడుస్తుంది. ఈ 5గురు అక్కడ కూర్చొని దావత్ చేసి తాగి ఆ సందర్భంలో మనకు ఉమ్మడిగా శత్రువుగా ఉన్నటువంటి మేకల జయరామును ఎలిమినేట్ చేస్తే మనకి పొలం విషయంలో, పంచాయతీ విషయంలో మనకు అడ్డు ఉండదు, అదేవిధంగా ఇంటి విషయంలో మనకు అడ్డు ఉండదు అనేటువంటి నేపంతో ఇతను ఎట్నైనా ఎలిమినేట్ చేయాలి ఈ రోజు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ పథకంలో భాగంగా సాయంత్రం దాకా పొలం దగ్గరనే వెయిట్ చేయడం, మేకల కిరణ్, మేకల మౌనిక ఆ ఆర్చి దగ్గర కాపుగాసి వాళ్ళ చిన్నాన్న మృతుడు మేకల జయరాములు వచ్చేది చూసుకొని వాళ్ళకు కూడా తెచ్చుకున్నటువంటి గొడ్డలితో విచక్షణారహితంగా తలపైన దాడి చేయడంతో మేకల జయరాములు అక్కడికక్కడనే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి, రామచంద్రునికి చెప్పి ఆటో తీసుకొని పారిపోవడం జరిగింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్ర బంజర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్, కృష్ణా జిల్లా కోడూరు మండలం పాలకతిప్ప గ్రామానికి చెందిన శ్రీమన్ నారాయణలుగా గుర్తించారు. ఇంటీరియర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. విస్సన్నపేటలో ఓ ఇంట్లో పనిచేస్తూ ద్విచక్ర వాహనంపై సద్దుపల్లి ప్రాంతంలో మరొక పని ఉందని వచ్చి తిరిగి వెళుతుండగా రామచంద్ర బంజర వద్ద వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల సవరణ 2వ తేదీ వరకు ప్రభుత్వం ఎప్పుడైనా అమలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సవరించిన విలువలకు చెందిన ఆయా మార్కెట్ రివిజన్ కమిటీల సంతకాలతో అప్లోడ్ చేసే ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్లు పూర్తి చేశారు. పెంచిన రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల అమలుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలోని దాదాపు 1,00,000 ప్రాంతాల్లో ఈ ధరల పెంపు ప్రభావం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 3వసారి రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల పెంపునకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2021, 2022లో 2 సార్లు రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెరిగాయి. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేయాలని యోచించి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేయించింది. మార్కెట్ ధరలు పెంపునకు 2 సార్లు కసరత్తు చేసినప్పటికీ వివిధ కారణాలతో వాటిని అమల్లోకి తీసుకురాలేకపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు 3వసారి మార్కెట్ విలువల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యన్ సలహా సూచనలతో ముందుకు వెళుతున్నారు. వచ్చే నెల 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉన్నందున ఆ తర్వాతనే కొత్త మార్కెట్ విలువలు అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 4 ఏళ్ల తర్వాత భూముల మార్కెట్ విలువలను సవరిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ గ్రామాలను, గ్రామ పంచాయతీలను, పట్టణ ప్రాంతాల్లో వార్డులను, డివిజన్లను యూనిట్గా తీసుకోవడంతో పాటు వాణిజ్య ప్రాంతాలు, జాతీయ, రాష్ట్ర రహదారులు ఇలా వివిధ రకాలుగా యూనిట్లను తీసుకుని ఈ మార్కెట్ విలువలను సగటున పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దాదాపు 1,00,000 ప్రాంతాల్లో మార్కెట్ విలువలు సవరణ చేసినట్లు సమాచారం. ఒక్క మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోనే 8,000కు పైగా ప్రాంతాల్లో సవరణలు చేసినట్లు తెలుస్తోంది. ఈ
ఈ 2-3 ఏళ్లలో ఉన్నఫలంగా అభివృద్ధి చెంది అక్కడ బహిరంగ మార్కెట్ విలువలు అమాంతం పెరిగిన చోట రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు 100% పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన చోట్ల ఓపెన్ మార్కెట్ విలువలను, రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను బేరీజు వేసుకుని ఇప్పుడు అమలవుతున్న రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల్లో తక్కువలో తక్కువ 25%, 50%, 75% స్లాబుల్లో పెంచినట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, భవనాలు, ఖాళీ స్థలాల విలువలు కూడా అవే 4 స్లాబుల్లో ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ ప్రతిభను గ్రాండ్ షో 26లో ప్రదర్శించారు. 4 నెలల పాటు ఇండస్ట్రీ ట్రైనింగ్ పూర్తి చేసి రూపొందించిన ప్రాజెక్టులను ఎగ్జిబిట్ చేశారు. 7 విభాగాలకు చెందిన విద్యార్థులు 7 రౌండ్లలో తమ ప్రాజెక్టులను షోకేస్ చేశారు. టెక్నాలజీ, టెక్స్టైల్, ఫ్యాషన్ డిజైన్, కమ్యూనికేషన్, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్, నిట్వేర్ వంటి విభాగాల్లో రూపొందించిన వినూత్న డిజైన్లు వీక్షకులని ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ కాన్సెప్ట్స్, సస్టైనబుల్ ఫ్యాషన్ ఐడియాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి జయేష్ రంజన్, సుస్మిత కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. Also support local traditions. Every state literally has a very strong weaving tradition. మన దగ్గర పోచంపల్లి కథ ఎట్లా ఉందో మన భారతదేశంలో ఇట్లాంటి 12 చాలా పేరు పొందిన హ్యాండ్లూమ్ క్లస్టర్స్ ఉంటాయి. సో ప్రతి దగ్గర చాలా మంది వీవర్స్కి వాళ్ళని ఆదుకోవడానికి కూడా మనం అనేక రకమైన చర్యలు చేసుకోవాలి. సో త్రూ అవర్ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఇన్ బిల్డింగ్ గుడ్ రెప్యుటేషన్ ఫర్ అవర్ సెల్స్, అవర్ స్టేట్, అవర్ కంట్రీ. I think all this creativity can't be replaced with AI at all. This is the right profession. I think we are going to enjoy with AI actually adding value to what you're exactly doing. So all the best, and as mentioned, the world is open for all of you. Thank you. So really hats off to all the students for the kind of work and rigor and discipline that they've put. It shows in each and every piece that they've done. All I can say is wishing all the graduates a huge all the best for them, and I must say the industry is truly waiting with open arms for you all to come very soon.